మనము పొటాటోలు, స్వీట్ పొటాటో, క్యారెట్ వచ్చి న్యూ ప్లాంట్స్ రావడం ఎలా జరుగుతుందో మనం ఈరోజు ప్రాక్టికల్ గా వీటిని నాటి నేలలో చూద్దాము. ఈ పొటాటో అనేది ఏంటి? 10 months ఫస్ట్ దీన్ని ఫుడ్ స్టోర్ చేసుకోవడం వల్ల ఇలా ఉంటుంది. క్యారెట్ క్యారెట్ స్వీట్ పొటాటో రూట్ అన్నమాట. దీన్ని 15 days ముందు మనం నేలలో పెట్టి చూడండి. దీని నుంచి ప్లాంట్ అంటే స్వీట్ పొటాటోలు రూట్స్ నుంచి కొత్త ప్లాంట్స్ అనేటివి వస్తాయి. అదే క్యారెట్ లో కూడా అంతే. దీన్ని నాటే వల్ల దీని నుంచి కొత్త ప్లాంట్స్ వస్తాయి. పొటాటో అనేది ఏంది? స్టెమ్ స్టోర్ చేసుకోవడం వల్ల స్టెమ్ కూడా ఇలాగ చేంజ్ అయ్యింది అనమాట. దీంట్లో ఐస్ ఉన్నాయి కదా, ఇలా కట్ చేసి మనం నేలలో పెడితే దీని నుంచి కొత్త ప్లాంట్స్ అనేది వస్తాయి. ఇట్లా స్టెమ్ రూట్ నుంచి కొత్త ప్లాంట్స్ రావడం అనేది ఏంటి? ఇది వన్ టైప్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షన్ అనమాట. రూట్ స్టెమ్ కాకుండా ఇంకా ఏమున్నాయి? రూట్ స్టెమ్ వీటిని వెజిటేటివ్ పార్ట్స్ అంటారు. వీటి కొత్త మొక్కలు రావడమే వెజిటేటివ్ సీడ్స్ వేసేదానికి కొత్త మొక్కలు. ఇప్పుడు ఇది నేలలో నాటి చూద్దామా? దీన్ని నాటండి. దీంట్లో ఇది ఎలా పడినా ఇంకా మళ్ళా చూద్దాం. మనకి స్వీట్ పొటాటోస్ వస్తాయో రాలేదు. ఆల్రెడీ పెట్టింటే మనకి ప్లాంట్స్ అయితే వచ్చాయి. కొంచెం క్యారెట్ వస్తుంది, పొటాటో కొంచెం కనపడే కొంచెం చూడండి. పొటాటోలో స్టెమ్ అనేది మనం నేలలో నాటినాము. దీని నుంచి కొత్త ప్లాంట్స్ అనేవి వస్తాయి కొన్ని రోజుల తర్వాత. చూద్దాం మనం కొన్ని రోజుల తర్వాత ప్లాంట్స్ వస్తాయో రాలేదు. ఇదైతే ఆల్రెడీ స్వీట్ పొటాటో రూట్స్ నాటితే ఆల్రెడీ ప్లాంట్స్ వచ్చినాయి. గ్రో అయిన క్యారెట్ కూడా మన నేలలో ఆల్రెడీ ఉంది కదా. ఇది స్టాప్ చేసి వచ్చి మనం నీట్స్ నేలలో పెడితే కొత్త ప్లాంట్స్ అనేవి వచ్చింది. 3 days అయితే మనం 3 days కి ఇట్లా చిన్న మొక్కలు అనేవి వచ్చింది. అలాగే బోనియా కూడా దీనికి నాటితే మళ్ళీ కొత్త ప్లాంట్స్ అనేవి వస్తాయండి. ఇట్లా చూడండి, ఇది బిగోనియా బ్రియోఫిటంలో ఏమో ద్వారా స్వీట్ పొటాటో వచ్చి పొటాటోలో వచ్చి ప్లాంట్స్ అనేవి వస్తాయి. ఇలా క్యారెట్ కూడా స్టెమ్ ఇట్లా లీఫ్ వేసి కొత్త మొక్కలు రావడం ఏమంటారు?